ఓకే స్టూడెంట్స్, లెట్ గో టు ది టీసీపీ/ఐపీ మోడల్. సో ఈ టీసీపీ/ఐపీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఓకేనా? ఒక డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కి షేర్ అవ్వడానికి ఈ టీసీపీ/ఐపీ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? కాకపోతే యాక్చువల్లీ ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రేమ్. దీనివల్ల ఏంటంటే డేటా అనేది అక్యూరసీగా షేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అయితే ఈ టీసీపీ/ఐపీ అనే కాన్సెప్ట్ లో మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిఓడి మోడల్, అండ్ నెక్స్ట్ వన్ టీసీపీ/ఐపీ సూట్ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత కనెక్షన్ ఓరియంటెడ్, నెక్స్ట్ కనెక్షన్ లెస్. ఓకే, సో అసలు డిఓడి మోడల్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై డిఓడి మోడల్? డిఓడి మోడల్ అనేది ఇది యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకేనా? ఇది 4th లేయర్ మోడల్, 4 లేయర్ మోడల్ అనమాట. అంటే నాట్ 4th లేయర్, సారీ, 4 లేయర్ మోడల్. సో ఈ 4 లేయర్ మోడల్ వల్ల ఏంటి అంటే మీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే ఏదైతే ఓఎస్ఐ మోడల్ ఉంటుందో ఆ మోడల్ ని మీకు 4 లేయర్స్ గా డివైడ్ చేస్తుంది డిఓడి మోడల్. ఓకేనా? ఇట్స్ లేయర్స్ మ్యాప్ ది ఓఎస్ఐ మోడల్. చెప్పాను కదా, ఓఎస్ఐ మోడల్ ఏ విధంగా అయితే బిఫోర్ క్లాస్ లో నేను చెప్పానో అదే మోడల్ ని మొత్తం ప్యాచ్ చేసి దాన్ని 4 లేయర్స్ గా మనకి చూపించడం జరుగుతుంది డిఓడి మోడల్ అంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే సమ్ టైమ్స్ ఇట్ రిఫర్డ్ టు యాజ్ ది టీసీపీ/ఐపీ మోడల్. ఇది టీసీపీ/ఐపీ మోడల్ ని కూడా రిఫర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? స్పెసిఫికల్లీ యూజెస్ ది టీసీపీ/ఐపీ సూట్. సో మీకు డౌట్ రావచ్చు, ఏం డౌట్ అంటే ఓఎస్ఐ మోడల్ అర్థమైంది కానీ డిఓడి మోడల్ అర్థం కాలేదు. సో టీసీపీ/ఐపీ మోడల్ అర్థం కాల, టీసీపీ/ఐపీ సూట్ అంటే కూడా అర్థం కాల. ఓకే, మీకు అర్థం కాదు, ముందరికి వెళ్లే కొద్దీ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? మెనీ హ్యాకింగ్ టెక్నిక్స్ మ్యానిపులేట్ ది రూల్స్ ఆఫ్ టీసీపీ/ఐపీ. ఈ టీసీపీ/ఐపీకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. అసలు టీసీపీ/ఐపీ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనా? చాలా రూల్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా మనం హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. టీసీపీ/ఐపీ సూట్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్, ఇట్ ఈస్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ ది డిఓడి మోడల్. ఓకేనా? డిఓడి మోడల్ యొక్క ప్రోటోకాల్స్ అండ్ 6 కోర్ ప్రోటోకాల్స్ అనేవి ఈ టీసీపీ/ఐపీ సూట్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవేమేమిటి? సో టీసీపీ, యూడిపి, ఐపీ, ఐసీఎంపీ, ఐజీఎంపీ అండ్ ఏఆర్పి. సో ఏంటి ఇవన్నీ? టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐసీఎంపీ అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్, ఐజీఎంపీ అంటే ఇంటర్నెట్ గ్రూప్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, ఏఆర్పి అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఇలా కొన్ని ప్రోటోకాల్స్, 6 కోర్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ అన్నిటినీ కూడా ఒక ఐపీ అడ్రస్ కి ఇంటర్ లింక్ అయితే చెప్తుంది మనకి. ఈవెన్ ఆర్ప్ అయినా, ఈవెన్ ఐజీఎంపీ అయినా, ఈవెన్ ఐసీఎంపీ అయినా, టీసీపీ, యూడిపి, ఐపీ ఇవన్నీ కూడా ఐపీకి సంబంధించినవి. ఒక ఐపీ ఉంటేనే ఒక సోర్స్ అడ్రస్ కానీ లేకపోతే ఒక డెస్టినేషన్ అడ్రస్ కానీ మనం తెలుసుకుంటాం. ఆల్ బట్ ఆర్ప్ హ్యావ్ ఎన్ ఐఏఎన్ఏ అసైన్డ్ ప్రోటోకాల్ నెంబర్, ప్రోటోకాల్ ఐడి. ఇవన్నీ ఐపీ అడ్రస్ కి సంబంధించినవి అయితే, బట్ ఐఏఎన్ఏ అనేది ఏంటి అంటే కొంచెం డిఫరెంట్, ఇది ప్రోటోకాల్ ఐడికి సంబంధించింది. ఓకే, మీకు అర్థం కాదు ఐఏఎన్ఏ అంటే, మీకు ఫ్యూచర్ లో డీటెయిల్డ్ గా తెలుస్తుంది. ఓకేనా? బట్ ఆర్ప్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ కి ఉపయోగపడుతుంది టీసీపీ/ఐపీ సూట్ లో. అందుకోసం ఈ ప్రోటోకాల్ ని చెప్పడం జరిగింది. ఓకే, ఒకవేళ అంత కరెక్ట్ గా లేకపోయినా కూడా ఐఏఎన్ఏ అనేది మీకు అర్థం కాకపోయినా ఫ్యూచర్ లో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మెనీ ఆక్సిలరీ ప్రోటోకాల్స్ ఆల్సో ఎగ్జిస్టెడ్ అట్ ది వేరియస్ లేయర్స్. ఒక లేయరే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్స్ లో ఏంటి అంటే డిఫరెంట్ ఆక్సిలరీ ప్రోటోకాల్స్ అనేవి అసైన్ అయి ఉంటాయి, ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఓఎస్ఏ మోడల్లో అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అని చెప్పి డిస్కస్ చేసాం కదా, అలా ప్రతి లేయర్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి అసైన్ అయి ఉంటాయి, ఒకటనే కాదు. ఓకేనా? అండ్ గో టు ది అప్లికేషన్ లేయర్ లో డేటా పేలోడ్స్ అనేవి ఉంటాయి. అండ్ హోస్ట్ టు హోస్ట్ లో టీసీపీ, యూడిపి. ఓకేనా? చెప్పాను కదా. సో మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఏంటి అంటే టీసీపీ, యూడిపి అనే ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తాము అని చెప్పేసి. సో హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్ కి షేర్ అవుతూ ఉంటుంది. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ అవటం కానీ లేకపోతే మేనేజ్మెంట్ అవటం కానీ జరుగుతుంది. అండ్ దాంతో పాటు సీక్వెన్సింగ్. అండ్ గో టు ది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనే ఒక లేయర్ కి వెళ్తే ఇందులో ఐపీ, ఐసీఎంపీ, ఐజీఎంపీ అనే ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ రౌట్ అని వచ్చింది కదా, యాక్చువల్లీ ఇది రౌటింగ్. సో స్పెల్లింగ్ పడలేదు, ఇక్కడ కూడా ఈ పడలేదు. ఓకే, అది పక్కన పెట్టండి. ఆ లాజికల్ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నంత ఐపీ అడ్రస్ కి సంబంధించింది. సో ఐపీ అడ్రస్ అనేది ఒక లాజికల్ అడ్రస్.
సో ఈ లాజికల్ అడ్రస్ అనేది అసైన్ చేయటం సోర్స్ దగ్గర కానీ, డెస్టినేషన్ దగ్గర కానీ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి రీచ్ అవుతుంది. అండ్ దాంతో పాటు రౌటింగ్ అనేది స్టార్ట్ చేయటం అన్నమాట. ఓకే. రౌటింగ్ అనేది స్టార్ట్ చేయటం అంటే స్టార్ట్ చేయటం ఒకటే కాదు. ఈ డేటా పర్ఫెక్ట్‌గా షేర్ చేయటానికి రిసీవర్ దగ్గరికి ఎలాంటి రౌటింగ్‌ని యూజ్ చేస్తే నేను పర్ఫెక్ట్‌గా షేర్ చేయగలను అని చెప్పి ఒక క్లారిఫికేషన్‌కొస్తుంది ఈ లేయర్‌లో. ఓకేనా? అండ్ దాంతో పాటు నెట్వర్క్ యాక్సెస్ ఆర్ప్. అండ్ దీంట్లో ఏంటి అంటే ఫిజికల్ అడ్రస్‌ని అసైన్ చేయటం, ఫ్రేమింగ్ ఒక ఫ్రేమ్‌ని క్రియేట్ చేయటం. ఫ్రేమ్‌లో సీఆర్‌సీ, ఎంటీయూ అని చెప్పేసి కొన్నుంటాయి. అసలు ఏంటి సీఆర్‌సీ, ఎంటీయూ? ఓకే. మీకు డౌట్ రావచ్చు. నథింగ్ బట్ ఒక ఫ్రేమ్ గురించి తెలుసుకుంటే ఒక మెసేజ్ పంపించేటప్పుడు దాంట్లో ఫ్రేమ్‌లో హెడర్స్ ఉండటం కానీ, అడ్రస్‌లు ఉండటం కానీ, లేకపోతే లైక్ కొన్ని ఫ్లాగ్స్ ఉండటం గానీ, ఇలాంటివి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సేమ్ అదే విధంగా సీఆర్‌సీలో ఏంటంటే కరెక్షన్ మెసేజ్ ఓకేనా? కరెక్ట్ చేస్తుంది. ఆ ఫ్రేమ్‌లో ఒక మెసేజ్ పంపించేటప్పుడు మీరు ఒక హోస్ట్ నుంచి హలో అని మెసేజ్ పంపించారు. ఓకే. అది పర్ఫెక్ట్‌గా వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ జరిగితే ప్యాకెట్‌లో ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోతుంది. ఐ మీన్ ఎగిరిపోతుంది. సో, అలా ఎగిరిపోకుండా ప్యాకెట్‌ని కరెక్ట్‌గా చెక్ చేసుకునేది సీఆర్‌సీ. మరి ఎంటీయూ అంటే ఏంటి? మాక్సిమం ట్రాన్స్‌మిషన్ యూనిట్. ఓకేనా? సో, ఒక పర్టిక్యులర్ టైమ్‌లో ఒక హోస్ట్‌కి నేను ఎంత వరకు డేటా షేర్ చేయగలను అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది. ఈ లేయర్‌లో సీఆర్‌సీ, ఎంటీయూ అనేది. అంతా ఫ్రేమింగ్‌కి సంబంధించింది. ఓకేనా? అండ్ దాంతో పాటు మీకు ఇంకా అర్థం కాని విషయం ఏంది అంటే ఐఏఎన్ఏ. అసలు ఈ ఐఏఎన్ఏ అనేది నేనిక్కడ ఎందుకు చెప్పాను అంటే, చూడండి సీఆర్‌సీ, ఎంటీయూ చెప్పేటప్పుడు ఐఏఎన్ఏ అనేది మీకు బాగా ఐడియా రావాలి. ఐఏఎన్ఏ అంటే ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ. ఈ అథారిటీని యూజ్ చేసుకొని ఏం చేస్తది అంటే, గ్లోబల్‌గా ఏవైతే ఐపీ అడ్రెస్‌లు అసైన్ అయ్యుంటాయో, ఐపీ అడ్రెస్‌లు అసైన్ అయ్యున్న ఐపీ అడ్రెస్‌లకి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. కొన్ని నంబర్స్ అనేవి ఫైండ్ చేయడానికి. ఓకే. ఐ మీన్ అలోకేట్ చేయడానికి. ఇట్లాగేంటి అంటే ఆర్ప్ హ్యావ్ ఎన్ ఐఏఎన్ఏ అసైన్డ్ ప్రోటోకాల్ నంబర్, ప్రోటోకాల్ ఐడీ. ఇందులో ఏంటి అంటే ప్రోటోకాల్ ఐడీ అసైన్ అయితుంది. నంబర్ కాదు. అండ్ నెట్వర్క్ యాక్సెస్ అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ యాక్చువల్‌గా ట్రాన్స్మిట్ అవుతుంది. అంతే కదా! ఏదైనా గాని ఒక నెట్వర్క్‌లో యాక్సెస్ చేయాలి అంటే ఇందులో ఆర్ప్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. కానీ ఆర్ప్‌ని చాలా కండిషన్స్‌లో తీసుకోరు. కానీ కొన్ని కండిషన్స్‌లో ఏంది అంటే అది కూడా డేటా అనేది షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్ప్ అనేది తీసుకున్నారు. అది కూడా ఐపీ అడ్రెస్ బేస్ మీద వెళ్తది. అడ్రస్ రిజల్యూషన్ కదా! సో, అందుకోసం మనం టీసీపీ ఐపీ సూట్‌లో కన్సిడర్ చేయడం జరిగింది. ఈ 6 కోర్ ప్రోటోకాల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ 6 కోర్ ప్రోటోకాల్స్ అన్నారు అంటే ఐపీ అడ్రెస్‌కి సంబంధించిన ఏ ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ అన్నీ చెప్పేయండి. ఐపీ, ఐసీఎంపీ, ఐజీఎంపీ, టీసీపీ, యూడీపీ ఓకేనా? ఆర్ప్ ఇలా చెప్పేయండి. మీకే అర్థమైపోద్ది. యాక్చువల్‌గా ట్రాన్స్మిట్ చేసే ప్రోటోకాల్స్ అన్ని చెప్పండి. అండ్ గో టు ది ఓఎస్ఐ డీఓడీ లేయర్ మ్యాపింగ్. సో, ఇక్కడ చూడండి నేను డీఓడీ మోడల్ డీఓడీ లేయర్ ఎలా ఉంటుందని ఇప్పటిదాకా ఓఎస్ఐ లేయర్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు డీఓడీ లేయర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, అప్లికేషన్ స్లైడ్ డెక్ సెషన్ ఇవంతా గూడా ఏంటంటే ఒక అప్లికేషన్ లేయర్‌కి సంబంధించింది. మొత్తం 4 లేయర్స్ అని చెప్పాను గదా! దీంట్లో. ఇదంతా 1, 2, 3, 4 లేయర్స్. దాంట్లో అప్లికేషన్ స్లైడ్ డెక్ సెషన్ అని చెప్పి ఉంటది. అసలు అప్లికేషన్ అంటే మనందరికీ తెలుసు. ఒక నెట్వర్క్ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసేసి. అది. ఓకే. అక్కడ అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ స్లైడ్ డెక్. అసలు ఈ స్లైడ్ డెక్ అంటే ఏంటి? చూడండి ఏదైనా మనం పంపించిన మెసేజ్‌ని అక్కడ ప్రెజెంట్ చేయడానికి ఏదైనా నేను ఒక డివైస్‌ని లేకపోతే ఒక మ్యాప్‌ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేది ఒక స్లైడ్ డెక్ అన్నమాట. దీనివల్ల ఏంటి అంటే ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది మిస్ కాకుండా సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేస్తుంది. దీన్ని నేను ఎలా చెప్పాలి అంటే స్లైడ్ డెక్‌ని ఇంకా కొంచెం లోయర్ గ్రేడెడ్‌కి దిగి చెప్తా మీకు అర్థమవుతుంది. కొన్ని రౌటర్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు నేను నా సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్‌కి ఒక డేటా అనేది షేర్ చేస్తున్నా. షేర్ చేసేటప్పుడు ఈ స్లైడ్ డెక్ అనేది ఏం చేస్తది అంటే ఈ ఫంక్షనాలిటీ ఈ లేయర్‌లో అరె! నేనేదైతే ప్యాకెట్ పంపించానో, ఆ ప్యాకెట్‌ని నువ్వు ఎలాంటి చేంజెస్ చేయొద్దు. జస్ట్ స్లైడ్ చేయి. అంటే పంపించేసేయి ఆ ప్యాకెట్‌ని అని చెప్పడమే స్లైడ్ డెక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెషన్. సెషన్ అంటే ఏంటి అంటే, ఓకే. నేనేదైతే ప్యాకెట్ పంపించానో, ఆ ప్యాకెట్ అనేది ఇంత పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ పీరియడ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉండాలి అని చెప్పేది సెషన్ లేయర్. ఓకే.
ఈ 3 వచ్చేసరికి అప్లికేషన్ లేయర్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్‌కి మనం డేటా అనేది షేర్ చేస్తూ ఉంటాం. అవునా? ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లోనే యూజ్ చేసే ప్రోటోకాల్స్ టీసీపీ, యూడీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. అలా. అండ్ నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్‌లో ఇంటర్నెట్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లింక్ లేయర్. సో, ఈ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ ఏంటి అంటే నెట్వర్క్‌ని యాక్సెస్ చేస్తది. అది త్రూ కేబుల్సా, అనలాగ్ సిగ్నల్సా, వైర్‌లెస్ గానా అని చెప్పి మనకొక కన్ఫర్మేషన్ తీసుకొచ్చేది ఏంటంటే డేటా లింక్ లేయర్ అండ్ అదే విధంగా ఫిజికల్ లేయర్. అండ్ ఇప్పుడు కనెక్షన్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మనకి 2 ఉంటాయి. కనెక్షన్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్, కనెక్షన్ లెస్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్ అని. అయితే ఈ కనెక్షన్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్‌లో ఏంటి అంటే టీసీపీ అనే ప్రోటోకాల్ యూజ్ చేయబడుతుంది. టీసీపీ/ఐపీ. టీసీపీ/ఐపీ అనే ప్రోటోకాల్ ద్వారా కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ అవతల సైడ్ యాక్సెప్ట్ చేస్తేనే నేను ఆ పర్సన్‌కి చెప్తాను. అవునా? ఇప్పుడు నేను నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నువ్వు ఫీల్ అవ్వనంటే చెప్తాను అన్నావనుకో. వద్దురా నేను ఫీల్ అయితే చెప్పొద్దు అన్నాడనుకో. అప్పుడు నువ్వేంటంటే చెప్పవు. లేదురా చెప్పు. కానీ కొంచెం నేను బాధపడకుండా చెప్పు. ఏదైనా నేను బాధపడే విషయం అయితే కొంచెం బాధపడకుండా చెప్పు అని మనం చెప్తాం. ఇప్పుడు వాడి దగ్గర నుంచి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎంత కేపబిలిటీ తీసుకోగలడో మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం. చేసుకొని ఏం చేస్తున్నామంటే వాడికి అనుగుణంగా మనం వాడికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ కనెక్షన్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్, కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్. ఇలా కనెక్షన్ ఓరియెంటెడ్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతది. సో దీంట్లో ఉండే కొన్ని ఫంక్షన్స్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అటెంప్ట్స్ టు ఎన్ష్యూర్ రియలబిలిటీ అండ్ కంప్లీట్‌నెస్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్. ఈ టీసీపీ/ఐపీలో కనెక్షన్ అనేది రియలబిలిటీగా ఉంటుంది. అంటే అవతల సైడ్ రియల్ కమ్యూనికేషన్ అయితేనే ఇది కమ్యూనికేషన్‌ని స్టార్ట్ చేస్తది. లేదా అవతల సైడ్ ఫ్రాడ్ అంటే చెయ్యదు. అండ్ దాంతో పాటు కంప్లీట్ చేస్తది. ఒక ట్రాన్స్మిట్ చేసే డేటాని 100% అక్కడికి చేర్చి తీరుతుంది. ఓకేనా? చేర్చి తీరుతుంది. అది తీసుకుండేలాగా కూడా చేస్తుంది అవతల సైడ్ సిస్టమ్. సో, అటెంప్ట్స్ టు ఎన్ష్యూర్ రియలబిలిటీ అండ్ కంప్లీట్‌నెస్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్. సో, దీన్ని మనం ఇంకా రకరకాలుగా గూడా చెప్తూ ఉంటారు. అంటే టెక్నికల్‌గా చెప్పొచ్చు, ఇంకా గ్రేడెడ్‌గా చెప్పొచ్చు, మరీ చిన్న పిల్లలకి చెప్పినట్టు కూడా చెప్పొచ్చు. బేస్డ్ అపాన్ అవర్ ఎక్స్‌ప్లనేషన్, అవర్ టీచింగ్. ఓకేనా? యూజెస్ ఎ హ్యాండ్‌షేక్ టు క్రియేట్ అండ్ ఎండ్ ఎ సెషన్. ఓకేనా? ఒక సెషన్‌ని క్రియేట్ చేయడానికి ఒక హ్యాండ్‌షేక్‌ని అది తీసుకుంటుంది. ఈవెన్ ఒక సెషన్‌ని ఎండ్ చేయడానికైనా హ్యాండ్‌షేక్ ఉండాల్సిందే. లైక్ ఎలా అంటే ఒక పర్సన్‌తో మనం మాట్లాడేటప్పుడు అరే! హాయ్ రా! అంటే అరే! హాయ్ అని వాడు అంటేనే మనం వాడితో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. వాడికి మనం బాయ్ చెప్పాలి. ఓకే. వాడి సెషన్‌ని మనం ఎండ్ చేయాలి. వాడి కమ్యూనికేషన్‌ని మనం ఎండ్ చేయాలంటే బాయ్ చెప్తాం. అవతల సైడోడు బాయ్ చెప్పకుండా మాట్లాడుతూనే ఉన్నాడంటే అది కమ్యూనికేషన్ ఎండ్ గాదు. వాడు కూడా బాయ్ చెప్పేస్తే ఓకే. బాయ్. కమ్యూనికేషన్ ఎండ్ అయిపోద్ది. ఇలా స్టార్ట్ అయ్యేటప్పుడైనా, ఎండ్ అయ్యేటప్పుడైనా ఒక కమ్యూనికేషన్ అనేది హ్యాండ్‌షేక్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? హాయ్ చెప్పేటప్పుడు హ్యాండ్‌షేక్ చెప్తాం. బాయ్ చెప్పేటప్పుడు హ్యాండ్‌షేక్ ఇస్తాం. అవునా? లైక్ అలాంటిది. లైక్ సెండింగ్ రిజిస్టర్డ్ మెయిల్. ఒక రిజిస్టర్డ్ మెయిల్ సెండ్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి నాకు అర్థం కాలా రిజిస్టర్డ్ మెయిల్ సెండ్ చేసినట్టుగా అంటే, నీకీ డౌట్ అనేది ఉంటుంది నాకు తెలుసు. నథింగ్ బట్ ఇప్పుడేంటి అంటే అది ఒరిజినల్ అయితే నేను చెప్పాను గదా! రియాలబిలిటీ అని చెప్పేసి అలా రియాలబిలిటీ అనేది అక్కడ క్రియేట్ చేస్తుంది. లైక్ సెండింగ్ రిజిస్టర్డ్ మెయిల్. ఒక ఒరిజినల్ మెయిల్ ఎలాగైతే సెండ్ చేస్తామో అలాగా. అండ్ కీప్స్ ట్రాక్ ది కన్వర్జేషన్. ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేశాక కన్వర్జేషన్‌లో ఏం జరుగుతుంది? డేటా ఎక్కడి వరకు వెళ్ళింది? డేటా వెళ్ళిందా? రీచ్ అయిందా? లేదా? అని చెప్పేసేసి ఒక కన్వర్జేషన్‌ని ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ టీసీపీ/ఐపీ కనెక్షన్ ఓరియెంటెడ్. ఓకేనా? ఎన్‌ష్యూర్స్ దట్ ద అదర్ సైడ్ ఈస్ రెస్పాండింగ్. అది కన్ఫర్మ్ చేసుకుంటుంది. అరే! నేను పంపించా, అవతల సైడ్ నుంచి రెస్పాండ్ వచ్చిందా? లేదా? అనేది చూసుకుంటుంది. దాంతో పాటు ఈస్ ద అదర్ సైడ్ అక్నాలెడ్జింగ్ రిసీవ్డ్ ప్యాకెట్స్. అవతల సైడ్ ప్యాకెట్స్ రిసీవ్ చేసుకోగలుగుతుందా? అనే ఫస్ట్ క్వెషన్ మార్క్ వేసుకుంటా. అది రిసీవ్ చేసుకోగలుగుతుంది అంటేనే షేర్ చేస్తది. అండ్ రీసెండ్స్ ప్యాకెట్స్ దట్ ఆర్ నాట్ అక్నాలెడ్జ్డ్. ఏదైతే అక్నాలెడ్జ్‌మెంట్ కాని ప్యాకెట్ ఉంటదో, ఆ ప్యాకెట్ ఏం చేస్తది అంటే మళ్ళీ రీసెండ్ చేస్తది. ఓకేనా? సో, ఆ ప్యాకెట్ రిసీవ్ చేసుకోలేకపోయింది. సో, నేను మళ్ళీ ఆ ప్యాకెట్‌ని రీసెండ్ చేస్తా పర్టిక్యులర్‌గా. అక్కడికి రీచ్ అవ్వేదాకా నేను చేస్తూనే ఉంటాను.
అలా కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. అండ్ అక్నాలెడ్జ్‌మెంట్స్ ఆర్ రీసెంట్స్ యాడ్ ఓవర్ హెడ్ అండ్ స్లో ది కన్వర్జేషన్. ఓకేనా? ఓవర్ హెడ్ అంటే ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే ఆహ్, ఇప్పుడు చూడండి ఆహ్, అవతల సైడ్ ఓవర్ హెడ్ అనేదాన్ని ఒక బేసిక్ ఎగ్జాంపుల్‌తో గుర్తుపెట్టుకోండి. మన లైఫ్‌లో జరిగే ఎగ్జాంపుల్‌తోని. ఆహ్, వాడు పెద్ద మనిషిరా అంటే కొంతమంది ఏరియాస్‌లో ఏమని పిలుస్తారంటే వాడిది పెద్ద తలకాయరా వాడిని మనం ఏం చేయలేమంటారు. అంటే ఏంటి అంటే, వాడి దాకా మనం వెళ్ళేంత కేపబిలిటీ మన దగ్గర లేదు. అంటే వాడు ఓకే. వాడు కొంచెం హై పొజిషన్‌లో ఉంటాడని అర్థం. అట్లాగే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్లి నువ్వు గొడవ పడాలంటే పడలేవు. రైట్? అదే విధంగా అవతల సైడ్ సర్వర్ అయినా, లేదంటే అవతల సైడ్ హోస్ట్ అయినా చాలా తక్కువ డేటా తీసుకోగలిగినప్పుడు, నువ్వు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది షేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో, తక్కువ డేటా అనేది షేర్ చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతది అంటే, నువ్వు పంపించే ఏదైతే తక్కువ డేటా ఉంటదో, అది స్లో ఆఫ్ ది కన్వర్జేషన్. కన్వర్జేషన్‌ని స్లో చేస్తది. ఫాస్ట్‌నెస్ చేయదు. అన్నం తినేటప్పుడు ఒకేసారి ఎక్కువ తినలేం. చిన్న పిల్లోడు చాలా లేట్‌గా తింటాడు. పెద్ద మనిషి ఏంటంటే చాలా ఫాస్ట్‌గా తింటాడు. అట్లా ఏంటంటే ప్యాకెట్ అనేది ఎక్కువ రిసీవ్ చేసుకునే కేపబిలిటీ అవతల సిస్టమ్‌కి లేనప్పుడు కొంచెం షేర్ చేస్తుంటుంది. అప్పుడేమవుతది అంటే కన్వర్జేషన్ అనేది స్లో అవుతది. రెస్పాన్స్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ ది అదర్ సైడ్. అదర్ సైడ్ నుంచి కూడా రెస్పాండ్ అనేది రావాలి. అండ్ రిసీవర్ ఇన్ఫార్మ్స్ సెండర్ హౌ మెనీ ప్యాకెట్స్ ఇట్ కెన్ రిసీవ్ ఎట్ ఎ టైమ్. చెప్పాను కదా! ఒక పర్టిక్యులర్ టైమ్‌లో నువ్వు ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ చేయగలుగుతావు అని చెప్పి రిసీవర్ ఏం చేయాలంటే సెండర్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఒక రిసీవరు వేరే వాడు నాకెవడో పంపిస్తున్నాడు. పంపిస్తున్నప్పుడు వాడికి నేను చెప్తా, ఇన్ఫార్మ్ చేస్తా. "అరేయ్! నువ్వు ఒకేసారి ఎంతో పంపించకు మచ్చా. కొంచెమే పంపించు" అని నేను చెప్తా. అప్పుడు చెప్పబట్టి సెండర్ ఏం చేస్తాడంటే, "యెస్. అంతే అడిగావు కదా! నేను అంతే పంపిస్తా. ఒకసారి చూసుకో." అది. సెండర్ స్పీడ్స్ అప్స్ ఆర్ స్లో డౌన్ ద ట్రాన్స్‌మిషన్ రేట్ అకార్డింగ్‌లీ. టైమ్ అకార్డింగ్ అంటే కనెక్ట్ అయిన డివైస్ దాని యొక్క నెట్వర్క్ కేపబిలిటీ, కెపాసిటీ కొన్ని ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏంటి అంటే స్పీడ్ చేయటమా, స్లో చేయటమా, అవతల సైడ్ హోస్ట్ గూడా ఎంత కేపబిలిటీ కలిగిందనే బేస్ పట్టేసి ట్రాన్స్‌మిషన్స్ అనేవి స్లో అవ్వటమా, స్పీడ్ అవ్వటమా అనేది అకార్డింగ్‌లీ చేంజ్ అవుతూ ఉంటుంది. యూజ్డ్ వెన్ రియలబిలిటీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పెర్ఫార్మన్స్. సో, పెర్ఫార్మన్స్ కన్నా ఎప్పుడైతే రియలబిలిటీ ఉంటుందో అక్కడ పెర్ఫార్మన్స్‌కి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? అండ్ గో టు ది వాట్ ఈస్ కనెక్షన్ లెస్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్. ఓకే. కొన్ని స్పెల్లింగ్స్ తప్పున్నా గూడా పెద్ద పట్టించుకోవద్దు. అండ్ కనెక్షన్ లెస్ ఓరియెంటెడ్ ప్రోటోకాల్‌లో ఏంటి అంటే ఇప్పటిదాకా అవతల సైడ్ సిస్టమ్ రెస్పాండ్ అవుతేనే మనం చేయగలిగాం. బట్ ఈ కనెక్షన్ లెస్‌లో అవతల సైడ్ సిస్టమ్ రెస్పాండ్ అయిందా లేదా అనేది అవసరం లేదు. నేను డేటా అక్కడికి రీచ్ చేశానా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? లైక్ డోర్ డెలివరీ లాంటిది. డోర్ డెలివరీ వచ్చి డోర్ దగ్గర పెట్టేసి ఎళ్ళిపోతాడు వాడికి. ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే. కానీ వాడొచ్చి అది తీసుకున్నాడా? తీసుకోలేదా? అక్కడే వదిలేసాడా? వాడికి అనవసరం గదా! సో, వాడు తీసుకొని పోయి అక్కడ రీచ్ చేసి పెట్టడం ఇంపార్టెంట్. అది. లైక్ ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే యూడీపీ. యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకేనా? మేక్స్ నో అటెంప్ట్ టు ఎన్‌ష్యూర్ కంప్లీట్‌నెస్ ఆఫ్ ది ట్రాన్స్‌మిషన్. ఓకేనా? ఒక ట్రాన్స్‌మిషన్ అనేది కంప్లీట్ చెయ్యాలి అని చెప్పి ఎప్పుడు అటెంప్ట్ చెయ్యదు దీంట్లో. ఓకేనా? ఇందులో హ్యాండ్ షేక్ అనేది ఉండదు. లైక్ స్టార్ట్ అయ్యేటప్పుడైనా, సెషన్ ఎండ్ అయ్యేటప్పుడైనా ఎలాంటి హ్యాండ్ షేక్స్ అనేవి ఉండవు. డస్ నాట్ ఈవెన్ నో ఆర్ కేర్ ఇఫ్ ద రిసిపెంట్ ఈస్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ లైక్ సెండింగ్ పోస్ట్ కార్డ్స్. ఒక పోస్ట్ కార్డ్ సెండ్ చేసినట్టు సెండ్ చేస్తూనే ఉంటుంది కానీ, రిసిపెంట్ అనేవాడు ఆన్‌లైన్‌లో ఉన్నాడా? ఆఫ్‌లైన్‌లో ఉన్నాడా? అనేది దానికి అవసరమే లేదు. నేను అక్కడి వరకు సెండ్ చేశాను. అది తీసుకుంటే తీసుకుంది, తీసుకోకపోతే తీసుకోకపోయింది. నాకు పెద్ద పని లేదు కదా! అండ్ ఎక్స్‌పెక్ట్స్ హైయర్ లెవెల్ ప్రోటోకాల్స్ ఆర్ ది యాప్ ద రిక్వెస్ట్ రీసెండ్స్ ఇఫ్ సమ్‌వన్ దట్ డేటా డిడ్ నాట్ అరైవ్. ఓకేనా? సో, డేటా అరైవ్ అయిందా? అరైవ్ కాలేదా? దానికి అవసరం లేదు. బట్ హైయర్ లెవెల్ ప్రోటోకాల్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే, రీసెన్స్ చేస్తూ ఉంటాయి బేస్డ్ అపాన్ ది అప్లికేషన్. లైక్ ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, దీన్ని మన లెవెల్‌లో అర్థం చేసుకుందాం కొంతవరకు. మీరు క్రోమ్ బ్రౌజర్‌ని ఆన్ చేశారు, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ని ఆన్ చేశారు, ఒపేరా ఆన్ చేశారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రౌజర్స్‌ని ఆన్ చేశారు. ఇప్పుడు ఒక బ్రౌజర్ ఏం చేస్తది అంటే, పంపించినప్పుడు ఫైర్‌ఫాక్స్ తీసుకున్నాం అంటే ఒకేసారి రిక్వెస్ట్ పెట్టి వదిలేస్తది. బట్ క్రోమ్ బ్రౌజర్ ఏం చేస్తది? అరే! నేను రీట్రై చేస్తా అని రీట్రై చేసి 1 మినిట్‌కి ఆగుతది. ఇంకొన్ని బ్రౌజర్‌లు ఏం చేస్తాయంటే రీట్రై చేస్తూనే ఉంటాయి ఒక 10 మినిట్స్. అట్లా. బేస్డ్ అపాన్ అప్లికేషన్ రిక్వెస్ట్, ఎక్స్‌పర్ట్స్ హైయర్ లెవెల్ ప్రోటోకాల్స్ ఆర్ ది యాప్ టు రిక్వెస్ట్ రీసెన్స్ ఇఫ్ సమ్‌వన్ డేటా డిడ్ నాట్ అరైవ్. రీచ్ అవ్వకపోతే బేస్డ్ అపాన్
అప్లికేషన్ రిక్వెస్ట్ ని బట్టేసి అది వెళ్తూ ఉంటుంది. మనం పంపించిన రిక్వెస్ట్, మనం పంపించే డేటా, మన ప్యాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా అక్యురసీ ప్యాకెట్. ఇది షేర్ చెయ్యాలి అని ఒక కన్ఫర్మేషన్ ఉంటే, అప్పుడేంటంటే పదే పదే ట్రై చేస్తది. అరే! ఇదొక లోయర్ లెవెల్ ప్యాకెట్. సో, దీన్నంత పెద్దగా షేర్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఆర్ 2 టైమ్స్‌కి ట్రై చేసి వదిలేద్దాం అనే ఒక ఇదిలో ఏంటి అంటే అవి ఉంటాయి. అలాగే అస్యూమ్స్ లాస్ట్ ప్యాకెట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ విల్ బి రీట్రాన్స్మిటెడ్. సేమ్ యూజ్డ్ వెన్ పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రియలబిలిటీ సేమ్. దీంట్లో యూజ్ చేసే కొన్ని ప్రోటోకాల్స్ యూడీపీ, ఐపీ, ఐసీఎంపీ, ఐజీఎంపీ అండ్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఓకేనా? ఇలాంటి ప్రోటోకాల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, అండ్ గో టు ది కనెక్షన్లెస్. ఇది కనెక్షన్లెస్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. కనెక్షన్ ఓరియంటెడ్ కి కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ కి డిఫరెన్సెస్ ఇక్కడ ఒకసారి అయితే చూడండి. కనెక్షన్ ఓరియంటెడ్ లో టీసీపీ యూజ్ చేస్తాం, కనెక్షన్ లెస్ లో యూడీపీ, ఐపీ, ఐసీఎంపీ, సంథింగ్. అండ్ కనెక్షన్ ఓరియంటెడ్ లో హ్యాండ్ షేక్ అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవుతుంది హ్యాండ్ షేక్ వల్లనే. అది సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ, సెషన్ టేక్ డౌన్ అయ్యేటప్పుడు కానీ. బట్ కనెక్షన్ లెస్ లో ఎలాంటి హ్యాండ్ షేక్ అనేది ఉండదు. అండ్ ఫ్లో కంట్రోల్ ఆర్ ఎర్రర్ కనెక్షన్. దీంట్లో ఏంటి అంటే ఎర్రర్ కనెక్షన్ అనేది ఉంటుంది, లైక్ సిఆర్సి, ఎంటియు ఇలాంటివి. ఒకవేళ ఇవి గనక లేకుండా ఉంటే గనక ఒక ప్యాకెట్ లో ఉండే డేటా అనేది 100% మిస్ అవుతుంది. మిస్ అయితే ఏంటి అంటే పర్ఫెక్ట్ గా డేటా రీచ్ చేయలేదు. కానీ కనెక్షన్ లెస్ లో ఏంటి అంటే నో ఫ్లో కంట్రోల్, నో ఎర్రర్ కనెక్షన్. ఎలాంటి ఫ్లో కంట్రోల్ ఉండదు, ఎలాంటి ఎర్రర్ కనెక్షన్ ఉండదు. ఒకవేళ ఈ కనెక్షన్ లెస్ లో యూడీపీకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాయిస్ కాల్స్. ఒక ఫోన్ మాట్లాడుతున్నాం, ఒక ఫోన్ మాట్లాడేటప్పుడు అరే హాయ్ రా అంటావు, అని వస్తది. కానీ అక్కడ ప్యాకెట్ మిస్ అయింది. ఆ ప్యాకెట్ ని మళ్ళీ తేలేవు నువ్వు, అవునా? సో మళ్ళీ నువ్వు ఆ ప్యాకెట్ ని కొత్తగా తీసుకొని వచ్చి ఆ ప్యాకెట్ ని అనాలిసిస్ చేయలేవు. సో దీంట్లో నో ఫ్లో కంట్రోల్, నో ఎర్రర్ కనెక్షన్. అండ్ దీంట్లో కనెక్షన్ ఓరియంటెడ్ లో రియలబిలిటీగా ఉంటుంది. ఎప్పుడైనా రియలబిలిటీ అవతల సైడ్ రియల్ అయితేనే నేను సెండ్ చేస్తా. బట్ కనెక్షన్ లెస్ లో ఏంటంటే అన్రియలబిలిటీ బట్ బెస్ట్ ఎఫర్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా? ట్రై చేస్తుంది. ఇప్పుడు కాల్ మాట్లాడేటప్పుడు ఐఎమ్ ట్రైయింగ్ టు రీకనెక్టింగ్ అని చెప్పి వస్తూనే ఉంటుంది. ఆ బెస్ట్ ఎఫర్ట్ ఇస్తుంది. కానీ కనెక్షన్ ఓరియంటెడ్ ఉన్నంత క్లారిటీగా అది ఉండదు రియలబుల్ గా. బట్ దీంట్లో అంతా అన్రియలబిలిటీయే ఉంటుంది. అండ్ కనెక్షన్ ఓరియంటెడ్కి వస్తే ఫోకస్ ఆన్ రిసీవింగ్ ఆల్ ది డేటా. ఆల్ డేటా రిసీవ్ అయ్యేటట్టుగా మొత్తం డేటా మొత్తం రావాల్సిందే నాకు అన్నట్టుగా ఫోకస్ చేస్తుంది. బట్ దీంట్లో ఏంటి అంటే నాకు స్పీడ్, పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెక్ చేస్తుంది. చూడండి, స్పీడ్ కోసం ట్రై చేస్తుంది. వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు, వేరేది మాట్లాడేటప్పుడు, నార్మల్ కాల్ స్పీడ్ కోసం ట్రై చేస్తుంది. కానీ డేటా 100% రీచ్ చేస్తుందా అని చెప్పి ఎప్పుడు చెక్ చేయదు. అందుకోసం యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్. ఓకేనా? సో వెబ్ పేజెస్, ఈమెయిల్స్, ఫైల్ ట్రాన్స్ఫర్స్, వీడియో ఆన్ డిమాండ్, రిమోట్ కంట్రోల్ ఇలాంటివి. అండ్ కనెక్షన్ లెస్ లో ఏంటంటే యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ దట్ ఆర్ టైమ్ సెన్సిటివ్ ఆర్ కెన్ టాలరేట్. ఓకే, కొన్ని టాలరేట్ అయితే ఉంటాయి. సో టాలరేట్ చేస్తూ ఉంటాయి. అదేంటి అంటే కొన్ని లాస్ అవుతాయి. ఓకేనా? రియల్ టైం వాయిస్ లేదా వీడియో, ఎస్ఎన్ఎంపి, డిఎన్ఎస్, డిహెచ్సిపి ఇలాంటివి. సో ఇది టీసీపీ ఐపీ మోడల్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతో పాటు మనం ఫర్దర్ సెషన్ లోకి అయితే మూవ్ అవుదాం.